హలో గైస్ జూనియర్ పక్కా ప్రమోషన్స్తో వచ్చిన ఈ జూనియర్ మూవీ ఎలా ఉందో ఫుల్ మూవీ రివ్యూలో చూద్దాం. కాబట్టి వీడియో మీకు ఎక్కడ నచ్చిన వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మూవీ స్టోరీ లైన్ చూసుకుంటే తన చిన్నతనం నుంచే తన నాన్న వల్ల మిస్ అయిన ప్రతి మెమొరీని మళ్ళీ తెచ్చుకోవాలని లైఫ్ని ఎంజాయ్ చేయాలని చూసే కిరీటి తన యంగ్ లైఫ్ని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాడు. ఇలా శ్రీలీలను లవ్ చేసి ఆమె చేరిన కంపెనీలోనే తను కూడా చేరుతాడు. అయితే ఆ కంపెనీకి కాబోయే సీఈఓ జెనీలియాకి అభి అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళ ప్రయాణం ఎలా కొనసాగింది? ఇప్పుడు నేను చెప్పింది ఒక లేయర్ మాత్రమే. ఇంకా మూవీలో చాలా లేయర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మూవీ చూసే తెలుసుకోవాలి. ఈ సినిమాతో యంగ్ హీరో కిరీటి ఒక సాలిడ్ డెబ్యూ ఇచ్చాడనే చెప్పాలి. మూవీ కంటెంట్ పరంగా పక్కన పెడితే జూనియర్ సినిమా తన వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. హీరోగా తన రోల్లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ స్టైలిష్ మేనరిజం తో ఇంప్రెస్ చేశాడనే చెప్పాలి. వీటన్నిటిని మించి కిరీటి డ్యాన్స్ పరంగా మాత్రం దుమ్ము లేపాడనే చెప్పవచ్చు. ఫస్ట్ సాంగ్ నుంచి శ్రీలీలతో స్పెషల్ సాంగ్ వరకు తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఇక శ్రీలీల అయితే అన్ని సినిమాల్లాగే ఈ సినిమాలో కూడా సాంగ్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది. అలాగే వి రవిచంద్రన్ తన రోల్లో బాగా చేశారనే చెప్పాలి. ఇంకా రావు రమేష్ తన పాత్రలో బాగా చేశారు. మూవీలో కంటెంట్ పరంగా అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాననే చెప్పాలి. తన టాలెంట్ కి తగినట్లుగా స్టోరీ ఉంటే, కొత్త తరహా కంటెంట్ ని పట్టుకొని ఉంటే తన డెబ్యూకి మరింత కలిసి వచ్చేదనే చెప్పాలి. పైగా పరమ బోరింగ్ స్టోరీ చాలా సినిమాలు కలిపి మిక్సింగ్ చేసినట్లు ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే దారుణంగా సాగుతుంది. మినిమం ఎంగేజ్ చేసే అంశాలు కనిపించవు. ఏదో వెళుతుంది అన్నట్లుగా వెళుతుంది. ఒక్క సీన్కి మరొక సీన్కి సరిగ్గా ఫ్లో అయితే ఉండదు. ఇదే తంతు ఇంటర్వెల్ వరకు కొనసాగుతుంది. ఇక ఇలాంటి డల్ ఫస్ట్ హాఫ్ తరువాత సెకండ్ హాఫ్ లో కొంతమేర ఓకే, కానీ మళ్ళీ తరువాత పరమ రొటీన్ స్క్రీన్ ప్లే, బోరింగ్ సన్నివేశాలతో సాగుతుంది. కొంచెం పర్వాలేదు అనిపించే ఆ ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. జెనీలియా లాంటి యాక్టర్ని పట్టుకొని ఆమెకు డల్ అండ్ అర్థం లేని పాత్ర ఇచ్చారనే చెప్పాలి. ఆమె పాత్ర అంత ఎఫెక్ట్ గా కనిపించలేదు. అలాగే సినిమాలో విలన్ పాత్ర కూడా బలహీనంగానే ఉంటుంది. ఈ సినిమాలో నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి. దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సో ఫైనల్ గా జూనియర్ సినిమా నాకైతే నచ్చలేదనే చెప్పాలి. ఒకవేళ మీలో ఎవరైనా మూవీ చూసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.